జరుగుబాటుంటే జబ్బు చేయటం కన్నా మించింది లేదు అని ఆ జయంతి పనే బాగుంది. బీపీ పేరుతో బెడ్ ఎక్కి హాయిగా పనులన్నీ తప్పించుకుంది. నేనొక్కదాన్ని ఒంటెద్దు బండిలా ఇంటి పనులన్నీ నెత్తినేసుకొని గాడి చాకరీ చేస్తున్నాను. అదేంటో ఇందులోంచి చూస్తే ఎవరో తెలిసిపోతుంది. అమ్మో, ఈ పిల్లకి సిగరెట్ అలవాటుందా? అమ్మో, ఈ పిల్ల పేరుకే సామాన్య కాని సామాన్యమైన ఆడపిల్ల కాదు. మొగరాయిళ్లాగా సిగరెట్ ని ఎలా కాలుస్తుందో చూడు. జయంతికి భలే కోడలు దొరికింది. అబ్బా, ఈ టైంలో చేతిలో ఒక కెమెరా ఫోన్ ఉండుంటే దీని బండారం అంతా వీడియో తీసి అందరి ముందు బయట పెట్టుండేదాన్ని. వెళ్ళి చంద్రగడు ఫోన్ తీసుకొచ్చి వీడియో తీయాలి. దానికంటే ముందు అత్తని తీసుకొచ్చి ఇదంతా చూపిస్తా. అవకాశాన్ని జారవిడ్చుకోవడం ఎందుకు? అమ్మో, ఇది అవకాశం కాదు, ప్రమాదం. అత్తకి ఈ విషయం తెలిస్తే నష్టం నాకే కదా. ఈ పొగరాణిని తన్ని తరిమేసి శాంత సూర్యకు పెళ్లి చేసేస్తుంది. చూడనివ్వకపోవటమే మంచిది. అత్తా, ఏంటత్తా? లోపల సామాన్య వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఎంతైనా అమెరికా వాళ్ళు కదా, బారెడు పొద్దెక్కితే కాని లేవరు. ఏంటత్తా, వాళ్ళతో ఏమైనా పనుందా? ఆ మాత్రం దానికి నువ్వు కష్టపడి మెట్లెక్కి పైకి రావాలా? కింద నుంచి ఒక కేకేస్తే నేనే వచ్చి కనుక్కునేదాన్ని కదా. అది కాదమ్మా రాజీ, ఇక్కడేంటో మరి అదొక రకమైన వాసన వస్తుంటే.
చెడు వాసన అది ఈ సాంబ్రాణి పొగ వాసనే. ఈ మధ్య నాసిరకం పొడి వస్తుంది కదా, మీ అబ్బాయితో చెప్పి నాణ్యమైన సాంబ్రాణి పొడి తెప్పిస్తాను. అయ్యో, ఇది ఇప్పుడే డోర్ ఓపెన్ చేయాలా? ఎలాంటి ఇంట్లో ఎలాంటి మనుషులు. అమ్మ సామాన్య, నువ్వు తలిపేసుకోమ్మా. అమ్మయ్యా, ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయింది. దేవుడా, నువ్వున్నావు. అమ్మో, రేపటి నుంచి ఆ పొగని ఏమార్చడానికి ఈ పొగని నమ్ముకోవాలన్నమాట. ఏం చేస్తాం? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో? ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు సూర్య. సొల్యూషన్ లేని ప్రాబ్లం గురించి థింక్ చేయడం వేస్ట్ సూర్య. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. అంటే సొల్యూషన్ వెతకాలనుకుంటున్నావా? నీకు ఫేవర్ అయ్యే సొల్యూషన్ తెచ్చుకోవాలనుకుంటున్నావా? బట్ నో సచ్ లక్ సూర్య. సొల్యూషన్ అనేది కేవలం నీ ఇల్యూషన్ మాత్రమే. సూర్య, డోంట్ ఇగ్నోర్ మీ. ఏం చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సూర్య, నువ్వు ఆగినందుకు.
బట్ ఆ ఫేస్ లో కొంచెం స్మైల్ ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉంటుందేమో. స్మైల్ అనేది న్యాచురల్ గా రావాలి, తెచ్చిపెట్టుకుంటేనో బెదిరిస్తేనో రాదు. యూర్ రైట్ సూర్య. నేను జోకర్ లా కనిపిస్తే నువ్వు నవ్వగలవు, బట్ ఐఎమ్ నాట్ జోకర్. నువ్వు తొడిగిన రింగ్ కి రైట్ పర్సన్ ని నేను రైట్ పర్సన్ కి రింగ్ తొడిగాను. స్టాప్ సూర్య, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకు ఆకలి దంచేస్తుంది, త్వరగా టిఫిన్ తీసుకురామ్మా. చేస్తున్నారు కదా పద్మ, ఎందుకు కంగారు పెడతావు? ఇక్కడ కొంతమందిని చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది, త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. పద్మ, ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? ఏమా పద్మ, అడుగుతుంది కదా నీ కాబోయే వదిన, చెప్పు. నేను ఎవరి గురించో అంటే తను గింజుకోవడం ఎందుకు, మీరు దాన్ని పెద్ద చేయడం ఎందుకు? అమ్మ పద్మ, మరి నువ్వెవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? అమ్మా, అక్కేదో సరదాగా ఉంది, దాని గురించి ఎందుకు ఇంత డిస్కషన్? ఇంతకీ సూర్య అన్నయ్యేడి? అవునన్నట్టు ఇంకా సూర్య రాలేదేంటి? నాన్నా, సూర్య! అమెరికా పాప, నీ రాకుమారుడు వస్తున్నాడు. సూర్య, కమ్ హియర్, నా పక్కన కూర్చో. సూర్య, ఇక్కడ కూర్చో. కూర్చో సూర్య. అదేంట్రా నీ కాబోయే భార్య? అదే అమెరికా పాప పక్కకి రమ్మని అంత ఆప్యాయంగా పిలిస్తే అక్కడికి వెళ్ళి కూర్చున్నావేంటి? నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది. వాట్ డు యు మీన్ సూర్య? నిన్నే సూర్య, అక్కడ కంఫర్టబుల్ గా ఉంది అంటే ఏంటి అర్థం? సూర్య, నీ ఎదురు చూపులు సాముదిన కోసమే కదా? తను ఇంకా రాలేదు. అదిగో సాముదిన. అమ్మా పద్మ, శామ్ అని పిలు చాలు. శామ్ ముదినా ఏంటి? నాకలా అలవాటైపోయింది కదా పిన్ని. మార్చుకో అంటున్నాను. ఎవరిని వదిన అని పిలవాలో ఇప్పటికైనా తెలుసుకో. మేనత్త కూతురు వదిలే కదమ్మా. నోర్ముయ్, ఇంత లేవు, నీకు అతివొగడెక్కువైంది. అమ్మా అమ్మ జయంతి, జాగ్రత్త నీ గుండె. సాముదిన, ఆగు. సాముదిన, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. పర్వాలేదు పద్మ వదిన, నేను ఇక్కడే కూర్చుంటాను. అరే, నేను చెప్తున్నాను కదా, వెళ్ళి కూర్చో. ప్లీజ్ పద్మ వదిన. నేను చెప్తున్నాను కదా సాముదిన. చేతిలో చెయ్యేసి చెప్పు బావా, చేసుకున్న బాసలు మరచిపోనని మాసిపోవని, చేతిలో చెయ్యేసి. అవన్నీ మాకు తెలుసు, మీరు కాస్త సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా నేనెందుకుంటా? సాముదిన, ఇట్స్ మై ఆర్డర్. పద రా. పద్మ,
కూర్చో. ఆంటీ, ఈ పద్ధతి నాకేం నచ్చలేదు. ఏమైందమ్మా? ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునే చోట ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడం ఏంటా ఆంటీ? అమెరికా నుంచి వచ్చిన అచ్చమైన తెలుగులో ముచ్చటైన మాట చెప్పావమ్మా అమెరికా పాప. ఆంటీ, నేను చెప్పింది కరెక్టా కాదా? నువ్వేం చెప్పినా కరెక్టేనమ్మా. ఏది కరెక్ట్ పిన్ని? శాముదిన ఈ ఇంటి మనిషి కాదా? ఎలా అవుతుంది? మా నానమ్మ చెప్పింది వినలేదా? శాముదిన ఈ ఇంటి రక్తం పంచుకొని పుట్టింది. తను మా మేనత్త కూతురు. పాపం మా వదిన గారంటే కూతురు కోమాలో ఉందన్న బాధతో ఈ స్కామ్ని ఇంట్లో ఉండనిచ్చారు. వదిన గారు ఉండనిచ్చారు కదా అని మీరందరూ ఇలా నెత్తికెక్కించుకోవడం ఏమీ బాలేదు. నానమ్మ గట్టిగా నోరు తెరిస్తే ఈ ఇంట్లో కొంతమందికి అస్సలు స్థానం ఉండదు. నాకే వార్నింగ్ ఇస్తావా? ఎవరు ఏమైనా చెప్పండి ఆంటీ, ఐ కాంట్ బేర్ దిస్. ఏమాత్రం సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం అనే ఉన్నా ఇక్కడికొచ్చి కూర్చోర్లే సామాన్య. ఫ్రెండ్, ఇక్కడ గెస్ట్లు కూర్చొని తింటారు, మనందరం కలిసి అక్కడికి వెళ్ళి తిందాం. సూపర్ ఐడియా రా తమ్ముడు. అవును శాముదిన, మనమంతా అక్కడ కూర్చుందాం. పద. పదండి. మీరు పదండి. పద సిస్టర్. రా. ఇక్కడ గెస్ట్లు ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? ఇదేదో నిరసన ప్రదర్శించడానికి ఇదొక ప్రయోగం. సూర్య, కూర్చోరా. నువ్వెక్కడికి? కూర్చోరా, కూర్చో. రా, కూర్చో. అమ్మా, అయితే మా అందరికి టిఫిన్స్ ఇక్కడికే తీసుకురా. తెస్తున్నానే, వేస్తున్నానుండు. అందరం కలిసి ఒకేసారి తిందాం. అమ్మా లిల్లీ, మీ పెద్దమ్మ వాళ్ళకి తీసుకొచ్చేలా లేదు కానీ నువ్వు వెళ్ళమ్మా. అలాగే అమ్మా. నువ్వే వెళ్ళి తీసుకురా. ఇదిగో సామాన్య. స్టాప్ ఆంటీ. వాట్ ఇస్ దిస్? అమెరికా పాప, దాన్ని దోశ అంటారు. సౌత్ ఇండియన్ ఫేమస్ బ్రేక్ఫాస్ట్. ఇటీవల బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్ ఇండియా వచ్చినప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఇది బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు తెలుసా? అబ్బే, అంటే కొంచెం మీతో ఇంగ్లీష్లో ఎక్కువగా మాట్లాడదామని ఈ మధ్యన ఇంగ్లీష్ ఛానల్స్ చూస్తున్నాను అనమాట. అందులో ఇదే వార్త తెలుగులో ఎన్నిసార్లు ప్రసారం చేశాడో తెలుసా? ఛీ, ఈ గడ్డ ఎలా తింటారు? చేతులతో పాప. ఇదిగో ఇలా దోశ ముక్కను తుంచుకొని చట్నీలో ఇలా అద్ది ఇలా నోట్లో పెట్టుకొని తింటారనమాట. నా వల్ల కాదు. యుఎస్ లో ఇలాంటి గడ్డి పశువులు కూడా తినవు. నిజమేనమ్మా, గొప్పగా రుచిగా కూడా లేవు. అమ్మా సామాన్య, నీకేమైనా స్పెషల్గా కావాలా? ఏం కావాలో చెప్పు. ఇదిగో చిటికలో తెప్పించేస్తాను. నేను బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తప్ప ఇంకేం తినను ఆంటీ. ఆహా.